నిర్వహించారు కానీ దాని తర్వాత ఇటువైపు తమిళనాడు వైపు రాలేదు. కేవలం మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి మొత్తం ఫలితాలన్నింటినీ కూడా అన్నామలయ్యే ఆ ప్రచారానికి సంబంధించి మొత్తం బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తూ వచ్చారు. ఓవైపు మొత్తం కొంగునాడు ప్రాంతంలో ఉన్నటువంటి 61 నియోజకవర్గాల్లో కావచ్చు, దక్షిణ తమిళనాడులో ఉన్నటువంటి 54లో కావచ్చు, ఈ రెండు కూడా కలుపుకుంటే దాదాపు 118 వరకు 119 వరకు వస్తాయి. ఈ రెండింటినీ కూడా టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఇటు బీజేపీతో పాటు అన్నా డీఎంకేకి సంబంధించి ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి బలం ఇదే కాబట్టి ఇక్కడే తిరిగి నెగ్గాలంటూ కూడా ఆ పార్టీ భావించింది. అందుకు తగ్గట్టుగానే అన్నామలైన రంగంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ముందు నుంచే ఒక క్లారిటీ ఉంది. విజయ్ వస్తున్నటువంటి తరుణంలోనే విజయ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అని తెలుసుకుని ముందస్తుగానే చెన్నై సిటీ మీద కంటే తమకు బలం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా కూడా ప్రచారం అనేది నిర్వహించారు. అందుకు తగ్గట్టే అక్కడ 42 నియోజకవర్గాల్లో దాదాపు 92 నుంచి 95% పోలింగ్ నమోదైందంటే కేవలం ఆ కొంగునాడు దక్షిణ తమిళనాడు బెల్ట్ లోనే ఆ శాతం నమోదైంది తప్ప ఇంకెక్కడా కూడా నమోదంటే కానటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అన్నా డీఎంకేతో పాటు బీజేపీ తరఫున అన్నామలై అక్కడ ఫోకస్ చేశారనేది. సో అందువల్లే ఆ శాతంలో అక్కడ పోలింగ్ అనేది నమోదైంది. దానికి తగ్గట్లే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా ఇటు కొంగునాడు దక్షిణ తమిళనాడులో అయితే అన్నా డీఎంకేనే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ కూడా 4 స్థానాల్లో ముందంజలో ఉందని చెప్పాలి. ఆ ప్రాంతంలో డీఎంకే అయితే ఇంకా మరీ దారుణమైనటువంటి ఫలితాలు అనేది ఆయా ప్రాంతంలో చూపిస్తుంది. మొదట అనుకున్నట్టుగానే యూత్ ఎక్కువగా ఉంటారో, అర్బన్ ఓటర్లు ఎక్కువగా అయితే ఉంటారో, చెన్నై సిటీకి సంబంధించి మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించి 35 నియోజకవర్గాల్లో ఎక్కువగా కూడా ఈవెన్ ఏదైతే అన్నామలై కూడా దృష్టి పెట్టలేదు. కేవలం అలా వచ్చి అలా వెళ్లారే తప్ప మొత్తం ప్రచారాన్ని అంతా కూడా రూరల్ ఏరియాలే లక్ష్యంగా చేసుకుంటూ కూడా ఆయన కూడా నిర్వహించారు. ఆ ఎఫెక్ట్ అయితే చాలా స్పష్టంగా మనకు తొలి రౌండ్ లో అయితే కనబడుతుంది. ఇంకా చాలా రౌండ్లు ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది అంత ఆషామాషిగా జరిగినటువంటి ఎన్నికలు కాదు. 85.10% కూడా పోలింగ్ నమోదైంది. అత్యధిక పోలింగ్ నమోదైంది. 4,88,00,000 మంది ఓట్లు వేయడం కూడా జరిగింది. సో ఈ స్థాయిలో పోలింగ్ అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. 2021 కంటే ఈసారి 27 లక్షల మంది ఎక్కువగా కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. తొలిసారి ఓటర్లు 14,50,000 మంది తొలిసార్లు ఓటు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఓటు ఏ రౌండ్ ఎంత కీలకంగా మారుతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే చివరి వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఆయా పార్టీలకు ఉందని చెప్పుకోవాలి. ఎర్లియర్ రౌండ్స్ లో మాత్రం తొలి రౌండ్ లోనే దాదాపు 5,600 ఓట్ల మెజారిటీని చెన్నై సిటీలో టీవీకే పార్టీ సాధిస్తే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా కొంగునాడు ఇటు వెస్టర్న్ బెల్ట్ కావచ్చు, కావేరీ డెల్టా లాంటి డీఎంకేకి పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా అన్నా డీఎంకే కాస్త అక్కడ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఒక ట్రయాంగిల్ ఫైట్ అయితే ప్రస్తుతం మనకు కళ్ళెదటే కనబడుతుంది. ఇంకా సెకండ్ రౌండ్ తర్వాత ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ రౌండ్ ఫలితాలు కూడా చాలా నియోజకవర్గాల్లో ఇంకా రాలేదు కాబట్టి మనం మరొక అరగంట టైం ఇస్తే మాత్రం ఇంకా మరింత సమాచారం అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఇవి ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే. అర్బన్ ఓటర్లు గంపగుత్తగా టీవీకేకు ర్యాలీ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏంటి? ఖచ్చితంగా దేవి, మీరు చెప్పినట్టుగా అర్బన్ ఓటర్లు ముఖ్యంగా యువత 14,50,000 మంది తొలిసారి కేవలం విజయ్ కోసమే ఓటు హక్కు నమోదు చేసుకున్నామనేటువంటి భావనలో వాళ్ళు మొత్తం కూడా సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ అనేది నిర్వహించారు. ఇక ఎక్కువగా కూడా ఈ సిటీతో పాటు మిగిలిన ప్రాంతాల్లో సామాజిక వర్గాల పరంగా కూడా తీసుకుంటే ఇక్కడ సిటీలో ఎక్కువగా కూడా మహిళల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు యువత ఓట్లు అనేది ఎక్కువగా ఉంటుంది. తొలిసారి నమోదు చేసుకున్నటువంటి 14 లక్షల ఓట్లలో తమిళనాడు వ్యాప్తంగా దాంట్లో 10 లక్షల ఓట్లు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నట్టువే. ఇంకా ముఖ్యంగా చెన్నై సిటీ పరిధిలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాలవే. దీన్ని మాత్రమే ఎక్కువగా కూడా విజయ్ టార్గెట్ గా చేసుకున్నారు. నార్త్ తమిళనాడు ఏదైతే ఎంత నమ్మకం పెట్టుకున్నారో అంతేకంటే ఎక్కువగా నమ్మకం కూడా ఈ చెన్నై సిటీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి పరిస్థితి. డిఎంకే ఇది నా కంచుకోట కాబట్టి ఎవరు ఏం చేయలేరని చెప్పి అనుకున్నారు కానీ అందుకు రివర్స్ లో అయితే మొత్తం కూడా కనబడుతుంది. ఎక్కువగా కూడా ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఎక్కువగా కూడా టీవీకే విజయ్ అధినేత చెప్పినటువంటి హామీలు కావచ్చు, ఆయన చేసినటువంటి ప్రసంగంలో కావచ్చు, చాలా వరకు కూడా చాలా రకాల కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యువత పరంగా తమిళనాడు యువత చాలా వరకు కూడా ఇప్పటికీ కూడా నష్టపోతోంది. శాంతి భద్రతల విషయంలో వెనకంజులో ఉంది. ముఖ్యంగా మహిళల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. రోడ్డు మీద వెళ్తుంటే కూడా దాడులు చేసి అత్యంత దారుణమైనటువంటి అత్యాచారాలు కూడా జరిగినటువంటి పరిస్థితి చెన్నై సిటీలో ఉందంటే ఏ విధంగా ఉంది. లోకల్ ట్రైన్ లో వెళ్తుంటే ఆ నరుక్కోవడాలేంటి, రాళ్లతో కొట్టుకోవడాలేంటి అంటూ కూడా
చాలా సార్లు చెన్నై సిటీ వేదికగా కూడా ఎక్కువగా కూడా అక్కడ ఉన్నటువంటి యువతను టార్గెట్ చేసుకుంటూ కూడా గంజాయి మత్తులో యువత అంతా కూడా నాశనం అయిపోతుంది, ఆ ఎఫెక్ట్ ప్రతి కుటుంబం మీద పడుతుందంటూ కూడా ఆయన పదే పదే కూడా ఎలక్షన్ల ప్రచారంలో విజయ్ చాలా సార్లు చెప్పినటువంటి పరిస్థితి. అందుకే మొత్తం కూడా ఈ యువతను కాపాడాలంటే, ఈ మత్తు మహమ్మారిని వదిలించాలంటే నేనే రావాలి, మహిళలకు భద్రత కల్పిస్తాను, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఈ డిఎంకే కుటుంబ పరిపాలనను పక్కన పెట్టండి, అవినీతి పరిపాలనను పక్కన పెట్టండి, దీని కారణంగా ఇన్నేళ్ల పాటు నష్టపోయారంటూ కూడా ఆ వర్గాన్ని టార్గెట్ గా చేసుకుంటూ కూడా వెళ్లారు. ఇంకా చెప్పాలంటే చాలా సార్లు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. ఈ ప్రభావం కూడా ఎక్కువగా కూడా అర్బన్ ఓటర్లలో చాలా వరకు కూడా కనిపించింది. ఇవే కాకుండా ఇక ఏదైతే రీజియన్ వారీగా కూడా చూసుకుంటే చెన్నై సిటీలో అర్బన్ ఓటర్లలో ఎక్కువగా కూడా క్రిస్టియన్కు ఎక్కువగా కూడా సమాజ వర్గానికి సంబంధించి, ఆ మతానికి సంబంధించి ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఆ వర్గానికి సంబంధించి, అదే కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఓటర్లు కూడా అర్బన్ లో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఆ ఓటర్లో కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా ఏదైతే టీవీకేకి డైవర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదైతే మనకు తొలి రౌండ్ లోనే చాలా స్పష్టంగా కనబడుతుంది. కొలత్తూరు లాంటి నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ఇప్పటి వరకు కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని కూడా చూపిస్తూ ప్రతిసారి కూడా గెలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలా కాకుండా తొలి రౌండ్ లో ఆయన దాదాపు 3000 ఓట్లు వెనుకంజలో ఉన్నారంటే, అలాంటి ప్రాంతంలో కూడా ఎక్కువగా అక్కడ ముస్లింస్ తో పాటు క్రిస్టియన్స్ ఉంటారు, మహిళలు ఎక్కువ ఉంటారు, అంతకంటే ఎక్కువగా కూడా యువత ఓట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ గా టీవీకే పార్టీకి పడింది. అందుకే తొలి రౌండ్ లోనే ఆయన మెజారిటీ సాధించారనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అర్బన్ ఓటర్లందరూ కూడా చూపించడానికి ఇది ప్రధాన కారణాలుగా కూడా తెలుస్తుంది. ఇంకా వీటికి ఇంకా ఎక్కువగా కూడా మనం ఆలోచిస్తే మరింత లోతుగా ఇక్కడ రాజకీయ శూన్యత అనేది కూడా ఎక్కువగా కనబడుతుంది. స్టాలిన్ కావచ్చు, ఎడప్పాడి పళనిస్వామి కావచ్చు, ఎక్కువగా కూడా అర్బన్ ఓటర్లు అయితే ఆకర్షించలేకపోయారనేది మాత్రం మనకు తొలి రౌండ్ బట్టి కూడా అంచనా వేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. సో విజయ్ సినిమా హీరోనే కాకుండా ఒక యూత్ కి ఐకాన్ గా కూడా ఉన్నారు, మహిళలకు కూడా ఒక యూత్ గా ఉన్నటువంటి నాయకుడు వచ్చాడనేటువంటి ఆలోచన కూడా ఉంది. సో తాను కొత్త రాజకీయాన్ని నడిపిస్తాననేటువంటి మాటను పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలో అర్బన్ ఓటర్లతో పాటు మిగిలిన తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నింటినీ కూడా డిఎంకే నుంచి తీసుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. క్రిస్టియన్ ఓట్లు కన్సాలిడేట్ అయి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ యూత్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అర్బనైజేషన్లో భాగంగా అర్బన్ ప్రజలకు తను ఏం చేస్తాను, అలాగే తాను అధికారంలోకి వస్తే ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తాను, మహిళలకు ఎటువంటి భద్రత కల్పిస్తాను, అలాగే బంగారం, పట్టు చీరలు, 25 లక్షల బీమా, ఇలాంటి ప్రజాకర్షక పథకాలన్నీ కూడా టీవీకే అధినేత విజయ్ అక్కడ ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం ఏ రకంగా అక్రమాలు, అవినీతికి పాల్పడుతోంది, ముఖ్యంగా డ్రగ్స్, మహిళల భద్రత, వీటన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ లీడింగ్ లో కనపడుతున్నారు. చూడాలి, ఎందుకంటే మెజారిటీ అనేది ఎప్పటికప్పుడు క్షణక్షణం మారిపోతూ ఉంటాయి కాబట్టి మనం లాస్ట్ ఫలితం వచ్చేంత వరకు కూడా విన్నింగ్ అనేది మనం డిసైడ్ చేయకూడదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.